మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఆరంభంలోనే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ సూపర్ షాక్ ఇచ్చాడు. గత మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ తో పాటు సెంచరీ చేసిన సుమన్ గిల్ ను కూడా అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన రజత్ పాటీదార్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవకుండా 5 పరుగులకే వెనుదిరిగాడు. ఆరంభంలో పిచ్ పై ఉన్న తేమను ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు సద్వినియోగం చేసుకోగా భారత బ్యాటర్లు మాత్రం ఆ బంతులను ఆడలేక పెవిలియన్ దారి పట్టారు. అటువంటి పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొక్కవోని పట్టుదలతో ఆడి భారత జట్టు స్కోరును పెంచుకుంటూ వెళ్లాడు. రోహిత్ శర్మకు రవీంద్ర జడేజా చక్కటి సహకారం అందించాడు. ఎప్పుడో లూజ్ డెలివరీ ఎదురైనప్పుడు మాత్రమే బౌండరీలు సాధిస్తూ మిగతా సమయాల్లో సింగిల్స్ డబుల్స్ తీస్తూ ఒక్కో పరుగును కూడబెట్టారు. చూస్తుండగానే భారత జట్టు స్కోరు అంతకంతకు పెరిగిపోయింది. మెల్లిగా వీరిద్దరూ భాగస్వామ్యాన్ని సెంచరీ దాటించారు. ఇక అక్కడి నుండి రోహిత్ శర్మ గేర్ మార్చాడు. దూకుడైన ఆట తీరుతో అభిమానులను అలరించాడు. జడేజా కూడా మెల్లిగా స్పీడ్ పెంచాడు. ఇదే క్రమంలో మొదట రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగా ఆ తర్వాత రోహిత్ శర్మ సెంచరీ మార్క్ సాధించాడు. వీరిద్దరూ 4వ వికెట్ కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ దూకుడు పెంచి సిక్సర్ల మోత మోగించి జట్టుకు తిరుగులేని ఆధిక్యత కట్టబెట్టే క్రమంలో రోహిత్ శర్మ మార్క్ వుడ్ బౌలింగ్ లో స్టోక్స్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అక్కడితో రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్ కు తెరపడింది. రోహిత్ 196 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలు 3 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో కొన్ని ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి. ఇంగ్లాండ్ పై రోహిత్ శర్మకు ఇది 3వ సెంచరీ కావడం విశేషం. దీంతో ఇంగ్లాండ్ పై టీమిండియా తరపున అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో రోహిత్ శర్మ 2వ స్థానంలో నిలిచాడు. 4 సెంచరీలతో గవాస్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ వయసులో సెంచరీలు చేసిన భారత కెప్టెన్ గా కూడా చరిత్ర సృష్టించాడు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2019 నుండి ఇప్పటి వరకు టీమిండియా తరపున ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా 4 సెంచరీలకు మించి చేయలేదు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఏకంగా 8 సెంచరీలు చేయడం గమనార్హం. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో 212 సిక్సర్లతో రోహిత్ 2వ స్థానంలో, 233 సిక్సర్లతో మోర్గాన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. చివరిగా టీమిండియా తరపున ఇంగ్లాండ్ పై 4వ వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన 3వ జోడీగా రోహిత్, జడేజా నిలిచారు. రోహిత్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్ర మ్యాచ్ లోనే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జడేజా నెమ్మదిగా ఆడి సెంచరీకు చేరువగా సర్ఫరాజ్ ఖాన్ మాత్రం దూకుడుగాడుతూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడి టీమిండియా స్కోర్ను పరుగులు పెట్టించాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ ఇంగ్లాండ్ గుండెల్లో పరిగెత్తించాడు. చూస్తుండగానే సర్ఫరాజ్ ఖాన్ 48 బంతుల్లో అర్ధ సెంచరీకి చేరుకుని టీమిండియా తరపున అరంగేట్ర మ్యాచ్ లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో హార్దిక్ తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. 1940 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అంటే 84 ఏళ్ల టెస్ట్ క్రికెట్ లో అరంగేట్ర మ్యాచ్ లో టీమిండియా తరపున 48 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించింది హార్దిక్, సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే కావడం విశేషం. సర్ఫరాజ్ దూకుడు చూస్తే సునాయాసంగా సెంచరీ చేసేలా కనపడ్డాడు. కానీ జడేజా లేని పరుగు కోసం కాలిచ్చి మళ్లీ వద్దన్నాడు. ఇంతలో మార్క్ వుడ్ మెరుపు త్రో కారణంగా సర్ఫరాజ్ ఖాన్ రన్అట్ అయ్యాడు. సర్ఫరాజ్ వెళ్లిపోయాక జడేజా సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా టెస్ట్ లో 3000 పరుగులు కూడా సాధించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్లు నష్టపోయి 326 పరుగులు చేయగా 110 పరుగులతో జడేజా, 1 పరుగుతో కుల్దీప్ క్రీజ్ లో ఉన్నారు. రెండవ రోజు